వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది. సమానత్వం ఏర్పడటానికి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్. ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం. ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు. ముఖ్యంగా 3వ, 4వ మరియు 5వ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు. ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు 3వ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి. దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం, అంటే నేను, నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు. ఇక 4వ చైతన్య తలంతో యుద్ధాలు, బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు. అందుకే జీసస్, బుద్ధుడు, కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని, వెలుగును పంచారని వివరించారు. 4వ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది 4వ తలాన్ని అందుకోలేకపోయారు. అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే 5వ చైతన్య తలం భూమ్మీదకు రాబోతోందని, దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు. ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని, ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం. గ్రంథాలయం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీ PMCలో.